ప్రతి ఆదివారం కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రభువుని యొక్క పరిశుద్ధమైన పాద సన్నిధిని అనుభవించే ఆదివారం. చివరి ఆదివారం అయితే ఇంకా ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో గడిపి మరి ఒక నెల కోసం సిద్ధపడాలి. ఇది చివరి ఆదివారము. దానితో పాటుగా జూన్ నెలలో 5వ ఆదివారం. ప్రతి 3 నెలలకు ఒకసారి 5 ఆదివారాలు వస్తూ ఉంటాయి. గత అనేక సంవత్సరాల నుంచి ప్రతి 5వ ఆదివారమున మనము ఏ ఏ విషయాలను ధ్యానం చేసుకున్నామో మీలో ఎవరికైనా గుర్తున్నదా? మనము అనేకమైన విషయాలు ధ్యానం చేసుకున్నాం. చాలా విషయాలు ధ్యానం చేసుకున్నాం. వాటితో పాటుగా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులను గురించి 5వ ఆదివార దినమున ధ్యానం చేసుకున్నాం. గత దినాలలో అయితే ప్రభుని యొక్క పరిచర్యలో పాలి భాగస్థులైన వారిని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. అంటే క్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో ఎంతమంది తమ వంతు సహకారం అందించారు, దాని వలన వారు పొందుకునే ప్రతిఫలములు ఏంటో మనం చూసుకుంటూ రావడం జరిగి ఉన్నది. వాస్తవానికి క్రీస్తు ప్రభువు కోసం ఏ చిన్న పని చేసినా దానికి ఎక్కువ ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మహిమ కొరకు దైవ కార్యాలను చేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడవాలి, ముందుకు నడుచుకోవాలి. ఈరోజు మనం ఒక లేఖన భాగాన్ని చదివాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు మనం చదివాం. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒక ఆలోచనతో ఈ యొక్క లేఖన భాగాన్ని చదివించడం జరిగి ఉన్నది. అదేమిటంటే, ఇక నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చేటువంటి 5వ ఆదివార దినమున మనము ధ్యానం చేసుకునే విషయాలు క్రీస్తు బోధించిన ఆధ్యాత్మిక సత్యాలు, లేక క్రీస్తు బోధించిన బోధనలోని విషయములను మనం ధ్యానం చేసుకుందాం. యేసు క్రీస్తు ప్రభువారు తన 33.5 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరములు ఆయన బోధించుకుంటూ మరి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 3.5 సంవత్సరాల యొక్క బోధలో అనేకమైన విషయాలు ఆయన బోధించాడు. క్రీస్తు బోధించినటువంటి బోధలు చాలా జాగ్రత్తగా వినడానికి మీరు ప్రయత్నం చేయండి. క్రీస్తు బోధించిన బోధలు అవి సత్యముతో కూడుకున్నవి, అవి వాస్తవాలు, అవి నిజాలు. క్రీస్తు ప్రభువారు ఆయన బోధించినటువంటి విధానమును మనం గమనిస్తే కథలుగా ఆయన కొన్ని విషయాలు చెప్పాడు, ఉపమానములుగా కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన చెప్పినటువంటి ఉపమానములే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 30 కంటే ఎక్కువ ఉపమానములను ఆయన ఉపయోగించాడు తన బోధల్లో. ప్రపంచంలో విభిన్నమైన సంస్కృతి కలిగినటువంటి మనుషులు ఉన్నారు, భిన్నమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, అనేకమైనటువంటి సమాజాలు ఉంటూ ఉన్నాయి. అయితే ప్రపంచ ప్రజలందరినీ ఆకర్షించేలా యేసు క్రీస్తు ప్రభువారు బోధించాడు. ఆయనకు ఉపమానాలలో మనం చూసాం. ఆయనకు ఉపమానాలలో దేవుని యొక్క రాజ్యమును గురించిన విషయాలు ఎక్కువగా బోధించాడు. ఆ దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి సత్యాలను మొక్కల రూపములో, విత్తనముల రూపములో, విందులు, వివాహాలు, చెట్లు అనేటువంటి వాటిని ఉపమానములుగా తీసుకొని ఆయన బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాటితో పోల్చి దేవుని యొక్క రాజ్య మర్మాలను బోధించాడు ఆయన. ఇప్పుడు కూడా
మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు మనం చాలా జాగ్రత్తగా వినాలి అనేది అందుకొరకే. మనం ఈ చదువబడిన లేఖన భాగంలోనికి వెళ్ళడానికంటే ముందుగా ఇంకొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. దేవుడు అన్నిటినీ కలుగజేశాడు అనగా సృష్టి యావత్తు, సృష్టిలో ఉన్న సమస్తమును ఆయన కలుగజేసింది. అయితే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైన వాటిల్లో, సమస్తమైన జీవులలో మనిషి చాలా అత్యున్నతమైన వాడు, మనిషి చాలా ప్రాముఖ్యమైన వాడు. ఎందుకంటే మనిషి దేవుని పోలికలో చేయబడ్డాడు. మనిషి దేవుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. అంటే దేవుని యొక్క పోలికలో చేయబడిన వాడు, దేవుని యొక్క స్వరూపమును కలిగిన వాడు ఏమయ్యాడంటే పాపము చేసి పతనమైపోయాడు. పాపము చేసి దేవునికి దూరం అయిపోయాడు. పాపము చేసి దేవునికి విరోధి అయిపోయాడు. ఈ పతనమైపోయినటువంటి ప్రతి మనుషుని యొక్క అంతరంగములో ఉన్నటువంటి ప్రతి విషయమును కూడా యేసుక్రీస్తు ప్రభువారు బోధించాడు. ఏ మనిషి ఎలాంటి వాడో మనకు తెలియదు, మనం గ్రహించలేం. కానీ దేవునికి తెలుసు. ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని, ఆయన సమస్తమును ఎరిగినవాడు. ఆయనకు సమస్తము తెలుసు కాబట్టి మనిషి యొక్క అంతరంగములో ఉన్న విషయాలను బోధించుకుంటూ వచ్చాడు. క్రీస్తు ప్రభువారు ఆయన బోధించినటువంటి బోధలు ప్రపంచంలో అనేక మందిని మార్చినాయి. అజ్ఞానులను జ్ఞానులుగా మార్చినాయి. జ్ఞానవంతులను ఇంకా జ్ఞానవంతులుగా చేసినాయి దేవుని యొక్క మాటలు. ప్రతి ఒక్కరిని ఆదరించినట్లుగా, ప్రతి ఒక్కరిని తన దగ్గరకు ఆకర్షించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు చక్కటి వివరణతో కూడినటువంటి బోధలు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన బోధలన్నిటిలోకి చాలా ప్రాముఖ్యమైన బోధ కొండ మీది ప్రసంగము అని మనం చెప్పుకుంటాం. నిజమే, కొండ మీది ప్రసంగం. ఒక విశ్వాసి రక్షించబడిన తర్వాత, ఒక మారు మనసు రక్షణ పొందిన ఒక విశ్వాసి రక్షణ పొందిన తర్వాత ఏమి చేసినా చేయకపోయినా ఈ కొండ మీది ప్రసంగములోని ప్రభుని యొక్క మాటలను తూచా తప్పకుండా పాటిస్తే చాలు. కానీ ఏమైతే చేయవలసిన అవసరత ఉన్నదో దానిని చేయలేకపోతున్నాడు మనిషి. మనం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక మాట చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, ఈ 5వ అధ్యాయం మొదటి వచనానికి వెళ్ళడానికంటే ముందుగా 4వ అధ్యాయంలో ఒక చిన్న మాట చూద్దాం. 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు చాలు ప్రకటింప మొదలుపెట్టెను. చాలు. ఇక్కడ చూడండి, అంటే మనుషులకు ప్రభువారు బోధించినటువంటి సత్యాలలో అత్యంత ప్రాముఖ్యమైనది మొట్టమొదటిది ఏంటంటే మారు మనసు పొందండి. మనుషులు మారు మనసు పొందాలి. దేని కొరకు మారు మనసు పొందాలి? ఏమి కలుగుతుందని మారు మనసు పొందాలి? చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, కలిసి వస్తుందని మారు మనసు పొందుతున్నారు చాలామంది. ధన సమృద్ధి కలుగుతుంది అని చెప్పేసి మారు మనసు పొందుతున్నారు కొంతమంది. మేము అనుకున్నవన్నీ జరుగుతాయి, మారు మనసు పొందితే అనుకున్నవన్నీ జరుగుతాయి అని మారు మనసు పొందుతున్నారు కొంతమంది. రోగాలు పోతాయి
అని మారు మనసు పొందుతున్నారు కొంతమంది. అనగా కలిసి వస్తుందనో, ధన ధాన్యాలు కలుగుతాయనో, రోగాలు పోతాయనో, మేము అనుకున్నవన్నీ జరుగుతాయనో పొందేటువంటి మారు మనసు కాదు. ఎందుకొరగనగా ఈ భౌతిక సంబంధమైన వాటి కొరకు మారు మనసు పొందుమని యేసుక్రీస్తు ప్రభువారు కానీ, ఆయన శిష్యులు కానీ, అపోస్తలులు కానీ ఎక్కడ కూడా బోధించలే, ఎక్కడ కూడా చెప్పలే. చాలామంది వాటిపైన మనసు పెట్టి దేవుని దగ్గరకు వెళితే ఇవన్నీ కలుగుతాయి అనే ఉద్దేశముతో వచ్చి అవన్నీ కలగకపోయేసరికి నిరాశ పడుతున్నారు, నిస్పృహ చెందుతున్నారు, ఆఖరికి ప్రభువును కూడా వదిలిపెట్టేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభువారు ఏం చెప్తున్నాడు? వాటి కొరకు మారు మనసు పొందవద్దు. ఎందుకంటే మీరు మారు మనసు పొంది మీరు జీవించవలసినంత పవిత్రంగా జీవిస్తూ ఉంటే దేవుడు ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో వాటిని ఆయన దయచేస్తాడు. మీరు మొట్టమొదటిగా ఆయన యొక్క రాజ్యాన్ని చూడండి, ఆయన యొక్క నీతిని చూడండి. మిగతావన్నీ అవి మీకు వాటి కాలమందు మీకు అనుగ్రహించబడతాయి అని మన ప్రభువారు చెప్పాడు. ఇప్పుడు వద్దాం మరలా మారు మనసు. ఈ మారు మనసు ఎందుకు పొందాలి ఇప్పుడు చెప్పండి? పరలోక రాజ్యము నిమిత్తము. దేని కొరకు? పరలోక రాజ్యము నిమిత్తము, దేవుని యొక్క రాజ్యము నిమిత్తము, పరలోక రాజ్యము నిమిత్తము మారు మనసు పొందండి అని మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. అంటే పాడైపోయిన మనిషి, పతనమైపోయిన మనిషి, దేవునికి దూరమైపోయిన మనిషి మరలా తిరిగి దేవుని దగ్గరకు రావడానికి ఏకైక సాధనము, ఏకైక మార్గము మారు మనసు. దేవునితో సహవాసమును కలిగిస్తుంది మారు మనసు. దేవుని యొక్క సన్నిధిలో దేవునితో కలిసి నడిచేటట్లు చేస్తుంది మారు మనసు. దాని కొరకు మనం మారు మనసు పొందాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రభుని యొక్క నామాన్ని బట్టి మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి ఆయన మానవులకు చాలా విలువనిచ్చాడు. ఇంకా చెప్పాలంటే అన్నిటికంటే ఎక్కువగా ఆయన మనుషులను ప్రేమించాడు. ఇక్కడ అన్నిటికంటే ఎక్కువగా అనే ప్రస్తావన వచ్చినప్పుడు ఈ సృష్టిని ఒక్కసారి చూస్తే మన ఊహకు అందనివి, మన పరిధికి అందనివి, మనకు తెలియనివి చాలా విషయాలు ఉంటూ ఉన్నాయి, చాలా సంగతులు ఉంటూ ఉన్నాయి. ఈ సృష్టిలో ఉన్న సమస్తమును కూడా దేవుడు కలుగచేసినవే, సమస్తాన్ని దేవుడు సృష్టించినవే. అనగా ఈ సృష్టిలో ఉన్నవి అంటే ఒక్కసారి చూడండి, ఆకాశ మహాకాశములు దేవుడు కలుగజేసినవే, నక్షత్రములను దేవుడు కలుగజేసినవే, సూర్య చంద్రులు దేవుడు కలుగజేసినవే, గ్రహాలు దేవుడు కలుగజేసినవే. ఈ ప్రకృతిలో, ఈ యొక్క సృష్టిలో గెలాక్సీలు అనేటువంటివి ఉన్నాయి. ఒక్కొక్క గెలాక్సీలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటున్నాయి. ఒక్క గెలాక్సీలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటున్నాయి. అట్లా ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి. ఎన్నో గెలాక్సీలలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటూ ఉన్నాయి. ఆయన చేసినటువంటి సృష్టిని గమనిస్తే ఈ గెలాక్సీల ముందు కానీ, ఈ నక్షత్రాల ముందు కానీ, ఈ సౌర వ్యవస్థ లేక సౌర కుటుంబం యొక్క ముందు కానీ భూమి చాలా చిన్నది. ఈ భూగ్రహం అనేటువంటిది చాలా చిన్నది. ఈ భూగ్రహమే ఇంత చిన్నది అయితే ఈ భూగ్రహంలో ఉన్నటువంటి, భూమిలో ఉన్నటువంటి మనము అసలు ఏమైనా ఎనదగిన వారమా?
కనబడుతున్న వారమా? అయినప్పటికీ మనుషుల కంటే అవి శ్రేష్టమైనవి, మనుషుల కంటే చాలా పెద్దవి, చాలా గొప్పవి. అయినప్పటికీ మనిషికి విలువనిచ్చాడు దేవుడు. మనిషికి విలువనిచ్చాడు. ఎందుకొరకనగా అవన్నీ కూడా వాటి వాటి పనులు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము సమయమును పాటిస్తూ చేస్తూనే ఉన్నాయి. ఎప్పటి నుంచి? యుగ యుగాల నుంచి. ఎప్పటి వరకు? యుగ యుగాల వరకు. అవన్నీ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా దేవుడు చెప్పినట్లుగా వాటి వాటి మార్గములలో అవి నడుస్తూనే ఉన్నాయి. అవి ఎప్పుడు కూడా వాటి మార్గమును తప్పలేదు. మనిషి అట్లా కాదు. మనిషికి సొంత చిత్తం ఉంది, మనిషికి సొంత ఆలోచన ఉంది. వాటికి సొంత ఆలోచన లేదు. ఏమైనప్పటికీ చాలా గొప్పవే అవి, కానీ వాటికి సొంత ఆలోచన లేవు. దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాట ప్రకారం యుగ యుగాలు నడుస్తున్నాయి. కానీ మనిషికి సొంత చిత్తం ఉంది, సొంత ఆలోచన ఉంది. లోబడతామా లేదా? లోబడాలా వద్దా? లోబడ్డానా లేదా అనేటువంటి స్వేచ్ఛ ఉంది. ఈ స్వేచ్ఛ గ్రహాలకు లేదు. ప్రభుని యొక్క నామాన్ని బట్టి ఈ స్వేచ్ఛ గ్రహాలకే కాదు, ఇంకా ప్రకృతిలో ఉన్న దేనికి కూడా లేదండి. మొక్కలకు లేదు, సూర్య చంద్రులకు లేదు. ఆ స్వేచ్ఛ ఒక మనిషికి మాత్రమే ఉన్నది. అయితే ఇంత గొప్పవైనప్పటికీ దేవుడు వాటిని బట్టి దేవునికి సంతోషం కలగడంలే. వాటిని బట్టి దేవునికి సంతోషము కలగడములే. దేవుడు తన సంతోషాన్ని, ఆనందాన్ని మనతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాడండి. తన సంతోషమును, తన ఆనందమును మనుషులతో కలిసి పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకొరకే మనిషిని మారు మనసు పొందండి అని చెప్తూ ఉన్నాడు. మారు మనసు లేకపోతే ఆయన దగ్గర రాలేం కదా. మారు మనసు లేకపోతే ఆయన దగ్గరకు రాలేము కదా. ఇప్పుడు ఒక ఉదాహరణ చూడండి, ప్రభుని యొక్క నామాన్ని బట్టి. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటను బట్టి మనం మారు మనసు పొందామా? అందరం చర్చిలో ఉన్నాం కాబట్టి, మందిరంలో ఉన్నాం కాబట్టి మారు మనసు పొందాము అనుకుందామా? మనకేమనంగా అనుకుంటే సరిపోదు కదా. కొన్ని విషయాలు అందుకొరకే చూచుట కొరకు మనం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మారు మనసు పొందకపోతే, ఇప్పటికి కూడా మారు మనసు పొందకపోతే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం దగ్గరికి వెళ్ళి మారు మనసు రావడానికి మనం ప్రయత్నం చేయాలి. మార్పు చెందడానికి మనం ప్రయత్నం చేయాలి. మారు మనసు అంటే మనం పాప క్షమాపణ పొందడము, దేవునితో తిరిగి సమాధాన పడటము, ఇది వరకు జీవించినటువంటి పాపపు జీవితమునంతటిని వదిలివేయడము. ఇప్పుడు మారు మనసు పొందాం అనుకుందాం కదా. మారు మనసు పొందకపోతేనేమో 4:17లోకి వెళ్ళి మారు మనసు పొందాలి. నేను పాపిని ప్రభు, నన్ను క్షమించు నాయనా అని ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఇక నుంచి నేను ఏ పాపములైతే వదిలిపెట్టానో తిరిగి మరలా ఆ పాపములను నా జీవితంలో చెయ్యను ప్రభు, తిరిగి మరలా వాటి జోలికి వెళ్ళను ప్రభు అని నిశ్చయము చేసుకోవడం. మిగిలిన జీవితం అంతా పరిశుద్ధముగాను నీతిగాను జీవించడం, అది మారు మనసు పొందడం అంటే. ఇప్పుడు మారు మనసు పొందాం కదా. ఇప్పుడు మారు మనసు పొందాం కాబట్టి మనం ఏం చేస్తున్నాము? దేవుని యొక్క మందిరంలో కూర్చున్నాం, ఆరాధనలో పాలు పంచుకుంటున్నాం, పాటలు పాడాం, కానుకలు ఇస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా
చేయదగిన పనులు, తప్పనిసరిగా చేయవలసిన పనులు, చేయవలసిన కార్యాలు. అయితే కేవలము వాటి వలనే దేవునికి సంతోషం కలుగుతుంది అనుకోకూడదు. వాటి వలన కలిగేటువంటి సంతోషం కంటే ఒకనికి తీర్పు తీర్చకుండా నీవు జీవించే జీవితము నీకు సంతోషాన్ని కలగజేస్తుంది. మరలా చెప్తున్నాను, నీవు చేసేటువంటి ఈ పనుల వలన కలిగే సంతోషం కంటే మరొక మనిషికి తీర్పు తీర్చకుండా నీవు జీవించే జీవితము దేవునికి ఎక్కువ సంతోషము కలుగుతుంది, ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఇక్కడ మనం అపార్థం చేసుకోకుండా ఉండడానికి ఒక మాట చెప్తా. తీర్పు తీర్చకూడదు అనంటే అబద్ధ బోధకులను గుర్తించే విషయంలో కాదు. అబద్ధ బోధకులను గుర్తించాలి, వారిని గమనించాలి, వారి క్రియల వలన తెలుసుకోవాలి. ఆ అబద్ధ బోధకులకు సాధ్యమైనంతగా దూరంగా ఉండాలి, దాని విషయం కాదు. రెండోది, పాపములో ఉన్న సహోదరుణ్ణి లేక పాపము చేస్తున్న సహోదరుణ్ణి గద్దించే విషయంలో కానీ కాదు. అంటే పాపము చేస్తున్న వారిని గద్దించాలి. ఎట్లా గద్దించాలి? మీ పరిధులు మీకు ఉన్నాయి, నా పరిధులు నాకు ఉన్నాయి కదా. ఇంకొక విషయం, సంఘములో ఉన్నటువంటి చెడును గుర్తించి దానిని సరిచేసే విషయమును గురించి కూడా కాదు. సంఘములో చెడు ఉంది, ఆ చెడును గుర్తించి సరిచేసే విషయంలో కాదు, తీర్పు తీర్చకుండా అది కాదు. మరి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏది జరిగినా పట్టించుకోకుండా ఉండడం కాదు. తీర్పు తీర్చకుడు అన్నాడు కదా అని చెప్పేసి ఏది జరిగితే నాకెందుకులే, ఆ విధంగా ఉంటే కుటుంబం ఆగమైపోద్ది, నీ పిల్లలు ఆగమైపోతారు, సంఘపరంగా సంఘము కూడా ఆగమైపోయింది, దేవునికి అవమానము కలిగించే పరిస్థితికి వచ్చేస్తుంది. ఇవన్నీ కాకపోతే మరి ఏంటి? తీర్పు తీర్చకూడదు అని ప్రభువు చెప్తున్నాడు కదా. మరేంటి అనంటే ఒక వ్యక్తి లేక ఒక వ్యక్తి యొక్క శీలమును గురించి, ఒక వ్యక్తి యొక్క ఉద్దేశాలను గురించి, ఒక వ్యక్తి యొక్క ఆంతరంగిక జీవితమును గురించి, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలోనికి తొంగి చూసేటువంటి విషయాలను గురించి తీర్పు తీర్చకుడి అని అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలోనికి మనం తొంగి చూడకూడదు. ఒకవేళ ఆ వ్యక్తిలో ఏమైనా వ్యక్తిగతమైన పొరపాట్లు, ఆంతరంగిక తప్పులు కనుగొంటే వాటిని ప్రచారం చేయకూడదు, వాటిని వెల్లడి చేయకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. అది తీర్పు తీర్చడం అంటే. మనం ఏమైనా ఈ తీర్పు తీర్చే విషయము ప్రతి ఒక్కరు కూడా చేసేటువంటి పనులలో ఇది చాలా ప్రధానమైనది. అందరూ ఏదో ఒకసారి చేస్తూనే ఉంటారు. ఒకవేళ నేను తరచుగా చెప్పేటువంటి విషయాల్లో ఒక విషయం ఏంటంటే, ఒక బ్రదరు, ఒక సిస్టరు దేవునికి అవమానము కలిగించేటువంటి ఒక కార్యము చేస్తుంటే నీకున్నటువంటి సన్నిహిత సంబంధాన్ని బట్టి సూటిగా ఆ వ్యక్తితో మాట్లాడొచ్చు. మీరు చేస్తున్నది చాలా తప్పు, నువ్వు చేస్తున్నది చాలా పొరపాటు, అది దేవునికి ఏ మాత్రము కూడా మహిమను కలగజేయదు, గనుక మీ జీవితంను మార్చుకోండి అని చెప్పడం మంచిదే. కానీ దానిని గురించి డప్పులు కొట్టి ప్రచారం చేసినట్లుగా చేస్తున్నారు చూడండి, అది చేయకూడదు. ఆ విధముగా వెల్లడి చేయకూడదు.
ఈ రోజుల్లో ఎలా అయిపోయింది పరిస్థితి అంటే, ఏమి చేసినా చెల్లుబాటు అయిపోయింది. అందుకొరకేనా ప్రభు మనకు క్రైస్తవ్యాన్ని ఇచ్చింది కదా. ఏం చేసినా పర్వాలే. అయితే ఏ విశ్వాసి అయినా ఏమి చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనేటువంటి ధోరణితో ఉండకూడదు, అనే ఆలోచనతో ఉండకూడదు. భయము కలిగి, భక్తి కలిగి దేవుని యొక్క మహిమ కోసం మనము జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఇప్పుడు ప్రభువారు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, మీరు తీర్పు తీర్చకుడి. చాలు, మళ్ళీ చదవండి. మీరు తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చకుడి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఎప్పుడో ఒకసారి మనమందరము కూడా ఈ తప్పు చేసినటువంటి వాళ్ళమే, ఈ పొరపాటు చేసినటువంటి వాళ్ళమే. చాలామందికి ఇది చేయడం చాలా ఇష్టం. అంటే ఎదుటి మనుషుల యొక్క, ఎదుటి వారి యొక్క లోపాలను వెల్లడి చేయడము, బహిరంగపరచడము, 10 మందికి తెలపడము కొంతమందికి ఇష్టంగా ఉంటుంది, కొంతమందికి ఇష్టంగా ఉంటుంది. కానీ ప్రభువారు ఏం చెప్తున్నాడు? తీర్పు తీర్చకుడి అంటున్నాడు. మనం ఎవరిని గూర్చి అయినా ఎందుకు తీర్పు తీర్చకూడదు అనే ప్రశ్న వస్తే ఎవరికి వాళ్ళు మీ హృదయంలో ప్రశ్నించుకోనండి. ప్రతిరోజు ప్రొద్దున లేచి నేను ఈరోజు ఎవరిని గురించి మాట్లాడొద్దు, ఎవరి గురించి తీర్పు తీర్చవద్దు. ఎందుకు అనే ప్రశ్న వస్తే నంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు అంతే. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, ఎవరిని గురించి తీర్పు తీర్చొద్దని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. గనుక ఎవరిని గురించి తీర్పు తీర్చకూడదు. ఎందుకు తీర్పు తీర్చకూడదు అంటే యేసు ప్రభువారు చెప్పాడు అంతే. 2, తీర్పు తీర్చేటువంటి వ్యక్తి తన మనసులో అనుకుంటాడు, ఏమనుకుంటాడంటే, నేను చాలా మంచివాడిని, ఇతరులు చాలా చెడ్డవారు అనే భావన ఉంది కాబట్టే తీర్పు తీరుస్తున్నాడు. అంటే ఎదుటివారంటే ఒక చులకన చూపు, ఒక హీనమైన అభిప్రాయం. నేను చాలా మంచివాడిని, మిగతా వారందరూ కూడా చెడ్డవారు అనే అభిప్రాయం ఎవరికైతే ఉందో వాళ్ళే తీర్పు తీరుస్తాడు. 3వ విషయం, తీర్పు తీర్చే వ్యక్తి తన మీద కంటే ఎదుటి వ్యక్తుల మీద శ్రద్ధ పెడుతున్నాడు అని అర్థం కదా. నీలోనికి నువ్వు చూసుకో, నీ గురించి నువ్వు ఆలోచన చెయ్యి అని ప్రభువు చెప్తుంటే తన గురించి ఆలోచన లేకోకుండా ఎదుటి వ్యక్తులపైన శ్రద్ధ పెడుతున్నాడు అని అర్థం. 4వ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తీర్పు తీర్చవద్దు అని ఎందుకన్నాడంటే, నీవు మరొక మనిషికి తీర్పు తీర్చుట దేవునికి సంతోషమును కలుగ చెయ్యదు. నువ్వు తీర్పు తీరుస్తున్నావు అని అంటే దేవునికి సంతోషము కలిగించని కార్యాన్ని చేస్తున్నావు, దేవునికి సంతోషము లేని పని చేస్తున్నావు అని అర్థం. 5వ విషయం ఏంటంటే, నువ్వు తీర్పు తీరుస్తున్నావు అంటే ఒక్కటి గమనించాలి. ప్రభువారు ఏమని చెప్పాడు? తీర్పు తీర్చుట నీ పని కాదు కదా. తీర్పు తీర్చుట నీ పని కాదు. మనం చాలాసార్లు కొంతమంది అధికారులు నోటంటి, కొంతమంది మనుషులు నోటంటి వింటూ ఉంటాం. ఏమనంటే, ఇట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అనే మాట వింటాం. అనగా అది నీ పని కాదు. తీర్పు తీర్చుట నీ పని కాదు. ఎవరి పని అది? మరి దేవుని పని కదా. ఎవరి పని అది? దేవుని పని. కాబట్టి ఇన్ని విషయాలు ఈ ఒక్క మాటలో ఉన్నాయి కాబట్టే మనం తీర్పు తీర్చకూడదు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడో గుర్తున్నదా? మన యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చెప్పాడో గుర్తున్నదా?
ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట ఏంటంటే, తీర్పు తీర్చుటకు తండ్రి నన్ను పంపించలేదు, లోకమును రక్షించుటకే దేవుడు నన్ను పంపించాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. తీర్పు తీర్చగలిగిన స్థితిలో ఉండి కూడా యేసుక్రీస్తు ప్రభువారు తీర్పు తీర్చుటకు నన్ను పంపించలేదు అని అన్నాడంటే, మరి ఏ విషయాన్ని బట్టి, ఏ అధికారాన్ని బట్టి మనం ఇతరుల విషయంలో చులకనగా మాట్లాడుతున్నాం, తేలికగా మాట్లాడుతూ ఉన్నాం? ఎంత తేలిగ్గా వారిపైన నిందలు అపనిందలు వేస్తున్నామో ఒకసారి ఊహించండి, ఒకసారి ఆలోచించండి. మన యేసుక్రీస్తు ప్రభువారే తీర్పు తీర్చుటకు నేను రాలే, ఇప్పుడు దేవుడు నిన్ను తీర్పు తీర్చుటకు పంపించాడా? ఇతర మనుషులను గురించి చెడుగా మాట్లాడమని పంపించాడా? వాళ్ళ మంచిని కూడా చెడుగా క్రియేట్ చేయమని పంపించాడా? ఏర్పాటు చేసుకున్నాడా? ప్రతి ఒక్కరిని కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. తేలికగా ఇతర మనుషులను గురించి మాట్లాడుతూ ఉంటే సంఘాలు కూడా పాడైపోతున్నాయి. సంఘాలలో కొట్లాటలు బయలుదేరుతున్నాయి, సంఘాలలో గొడవలకు కారణమవుతున్నాయి. కనుకనే ఆ విధముగా సంఘాన్ని చేసేటువంటి అపవాది యొక్క క్రియ చేస్తూ చాలామందిని తీర్పు తీరుస్తూ ఉన్నటువంటి ఎవరైనా సరే తమ జీవితమును మార్చుకోవాలి, తమ జీవితమును సరిచేసుకోవాలి. అందుకొరకే మరొకసారి చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు మన బాహ్య సంబంధమైనటువంటి మార్పును కలిగించవు. ఏ శరీరముతో అంతకు ముందు ఉన్నామో అదే శరీరముతో ఉన్నాం. ఏమ్మా, ప్రభువారిని అంగీకరించిన తర్వాత 3 చేతులు, 3వ చేయి వచ్చిన వాళ్ళు ఎవరుంటే చేతులు ఎత్తండి. ప్రభువుని అంగీకరించిన తర్వాత 3వ కన్ను ఎవరికైనా వచ్చిందా? అంటే ప్రభువును అంగీకరించక ముందు శరీర రీతిగా మనం ఎట్లాగున్నామో అదే విధంగా ప్రభువును అంగీకరించిన తర్వాత కూడా ఉంటాం. మరి మారు మనసు అంటే ఏంటి? మార్పు అంటే ఏమిటి? మార్పు అంటే అంతరంగములో కలిగేటువంటి మార్పు, మనసులో కలిగేటువంటి మార్పు. ఈ మార్పు వచ్చింది కాబట్టే ఇప్పుడు దేవునికి మహిమకరంగా మనము జీవించాలి. అందుకొరకే ప్రభువారి యొక్క బోధలను మనం అర్థం చేసుకుంటే నైతిక విలువలు కలిగిన బోధలు ప్రభువారి యొక్క బోధలు, జీవన ప్రమాణము కలిగిన బోధలు ప్రభువారి యొక్క బోధలు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలను అర్థం చేసుకొని వాటి ప్రకారంగా మనము జీవిస్తే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతాం. మనసులో ప్రశాంతత కలిగిన జీవితమును మనం జీవిస్తాం. అంత మాత్రమే కాదు, ఇతర మనుషులతో, మన సాటి మనుషులతో సత్సంబంధాలు కలిగి మనం జీవించగలుగుతాం. క్రీస్తు ప్రభువారి యొక్క బోధలు మరి వంటబట్టకపోతే మనం ఇదివరకే ఎలా ఉన్నామో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటున్నాం, క్రైస్తవంలో కూడా ఉంటున్నాం. అందుకొరకే క్రైస్తవ్యంలో చాలా చాలా ప్రక్షాళన చేయవలసినటువంటి కార్యాలు ఈ దినాలలో చాలా ఉంటూ ఉన్నాయి. ప్రభువారి యొక్క బోధా ప్రమాణముల నుంచి సంఘములు పడిపోయిన స్థితిలో ఉంటూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. నేను మంచివాణ్ణి, ఇతరులంతా చెడ్డవాళ్ళు అనేటువంటి ఒక విషయం ఉంది. అందుకొరకే తీర్పు తీర్చవద్దు అని చెప్పాను కదా. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పట్టుకొని వచ్చారు కదా. వారి యొక్క ఆలోచన ఏముంది? వారికి ఉద్దేశాలు ఏమై ఉన్నాయి? మేమందరం చాలా మంచోళ్ళం, కానీ ఈ స్త్రీ ఒకతే పాపం చేసింది. మేమందరం చాలా మంచోళ్ళం, మేమెవరం కూడా ఏ పాపం చేయలే, బోధకుడా మేము చాలా మంచోళ్ళం. మరి నీకు తెలుసు కదా, ధర్మశాస్త్రము పాపము చేస్తున్న వారిని రాళ్ళతో కొట్టి చంపమని చెప్తుంది కదా. మేమందరం మంచోళ్ళం, మాలో ఏ పాపం లేదు, మేము ఏ పాపము చేయలే, మేము ఎప్పుడూ చేయలే, ఈ స్త్రీ మాత్రం పాపం చేసింది అని అంటున్నారు. ప్రభువారు
నేలకు వంగి వ్రాస్తూ ఒక్కసారి తల పైకెత్తి చూసి శిక్షిస్తారా? అవును, శిక్షించమని ధర్మశాస్త్రం చెప్తుంది కదా. రాళ్ళతో కొడతారా? అవును, రాళ్ళతో కొడతాం. ఎందుకు? ధర్మశాస్త్రం మాకు ఆజ్ఞాపించింది, ధర్మశాస్త్రం మాకు అధికారం ఇచ్చింది. ప్రభువారు అన్నాడు, ధర్మశాస్త్రము చెప్పినట్లే, మీరు అనుకున్నట్లే ఆమెను రాళ్లతో కొట్టి చంపండి, కానీ మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయండి అన్నాడు. మీలో పాపము లేనివాడు అనే ఒక్క మాట వారి పాపాలన్నీ వాళ్ళ కళ్ళ ముందు చూపెట్టినాయి. వెంటనే నేను పాపం చేశా, నేను వేయను, అమ్మో నేను పాపం చేశా, నేను వేయను, నేను పాపం చేశా, నేను వేయను అని ఎవరికి వారు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారండి. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు కదా. నువ్వు తీర్పు తీరుస్తున్నావు అనంటే నీలో ఒక భావన ఉంది. వాడు పాపము చేసిన వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, నేను ఒక్కదాన్నే మంచిదానిని, నేను ఒక్కడనే మంచివాణ్ణి అనే భావన ఉంది. కాబట్టి చాలా తేలికగా నీ నాలుక మాట్లాడుతుంది. ప్రభువు దగ్గరకు రా, ఒక్కసారి ప్రభువు దగ్గరకు రా, దేవుని యొక్క వాక్యం దగ్గరకు రా, దేవుని యొక్క వాక్యం అనే అర్థంలో నిన్ను నువ్వు చూసుకో. నీ పాపాలు ఎలా ఒక లైన్గా కనపడతాయో, ఒక దాని తర్వాత ఒకటి చీమలు ఎట్లా వెళ్తాయో, ఒక పాపము తర్వాత ఒక పాపము ఆ విధముగా నీ కళ్ళెదుట కనబడుతుంది. ఇప్పుడు ఆలోచన చేయి, నువ్వెంత నీతిమంతురాలివి, నువ్వు ఎటువంటి నీతిమంతుడివి. ఇప్పుడు తీర్పు తీర్చగలిగిన వాడు, కొట్టగలిగిన వాడు, రాయి వేయగలిగిన వాడు, ధర్మశాస్త్రము చొప్పున చంపగలిగిన వాడు అయ్యుండి కూడా ఆయన కూడా ఏమన్నాడంటే, నేను కూడా నిన్ను శిక్షించను కదా, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక నుంచి నువ్వు పాపం చేయకుండా బ్రతుకు చాలంతే, బ్రతుకు చాలంతే. ప్రభువారే రాయి వేయడానికి ఆయన మరి ముందుకు రానప్పుడు నువ్వెందుకు రాళ్ళు వేస్తున్నావు ఇతరుల మీద? ప్రభువారే శిక్షణ ఇచ్చినప్పుడు నీకేదో తెలిసినట్లుగా నువ్వే జడ్జిమెంట్ ఇచ్చేసి నువ్వే ఎందుకు శిక్ష వేస్తున్నావు? తెలుసా? ప్రభు కంటే ఎక్కువ తెలుసా? ప్రభు కంటే ఎక్కువ తెలుసా? ఎందుకు రాళ్ళు వేస్తున్నారు? మారు మనసు పొందారా? మారు మనసు పొందితే పైకి కనబడేటువంటి ఈ కార్యముల వలన కలిగే సంతోషము కంటే ఈ ఒక్క పని నువ్వు చేయడానికి సాహసించు, దాని వలన దేవునికి ఎక్కువ సంతోషము కలుగుతుంది. మరొక వ్యక్తిని గురించి తీర్పు తీర్చడానికి సాహసించబాకు, ధైర్యం చేయబాకు. కేవలం ఈ మాటను గురించే ఈరోజు చెప్పేసి ముగించేస్తా. తీర్పు తీర్చడం వలన ఎన్ని నష్టాలు కలుగుతాయో, ఎటువంటి మరి విషయాలు ఉంటాయో అవన్నీ కూడా తర్వాత మనం చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తీర్పు తీర్చవద్దు. యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? లూకాసు వార్త 18:11 ఒక వ్యక్తి ఉన్నాడు. దాదాపుగా క్రైస్తవ విశ్వాస లోకమంతటికి తెలిసినటువంటి వ్యక్తి ఆయన. అతను ఒక పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడు ద్వారము దగ్గర నిలబడి ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా నేను పాపిని అని అంటున్న వ్యక్తి విషయమై ఇతను ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏమని తనలో తాను అనుకుంటున్నాడంటే, చూడండి, ఈ పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను
అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అన్నాడు. చూడండి, ఇతరుల వలె అమ్మా, నీకేదో గడగడ 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 మాట్లాడటం వచ్చు అనుకొని ఇతరులంతా పనికిమాల వాళ్ళని అనుకుంటే ఎట్లా? ఇతరులంతా చెడ్డవాళ్ళు అనుకుంటే ఎట్లా? నీలో మాట నేర్పు ఉన్నదని చెప్పేసి, ఎట్లా పడితే అట్లా తిప్పగలిగిన నైపుణ్యం ఉందని చెప్పేసి మిగతా వాళ్ళంతా చేతకాని వాళ్ళు, మిగతా వాళ్ళంతా పనికిమాలిన వాళ్ళు అనుకుంటే ఎట్లా? పరిసయ్యుడా? దొంగలు ఎవరు? మిగతా వాళ్ళందరూ దొంగలు, అన్యాయస్తులు, వ్యభిచారులు. దొంగలు, అన్యాయస్తులు, వ్యభిచారులు. ఈ సుంకరి కూడా అలాంటి వాడే. ఈ సుంకరి కూడా అలాంటి వాడే. చూశారండి ఎంత తేలిగ్గా తీర్పు ఇచ్చేసేస్తున్నాడో, ఎంత తేలిగ్గా తీర్పు ఇచ్చేస్తున్నాడో చూడండి. కొంతమందికి ఇతరులలో ఉన్నటువంటి చెడును తెలుసుకోవడం ఇష్టం. వారి మనసు ఎప్పుడు కూడా ఇతరులపైనే ఉంటాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వారు ఏం చేస్తున్నారు, వారు ఏం మాట్లాడుతున్నారు అని. మరికొంతమందికి ఆ చెడును గురించి మాట్లాడటం ఇష్టం. కొంతమందికి చెడును తెలుసుకోవడం ఇష్టము, మరికొంతమందికి ఆ చెడును గురించి మాట్లాడడం ఇష్టము, ఇంకొంతమందికి ఆ చెడును గురించి ప్రచారం చేయడం ఇష్టం. ప్రచారం చేయడం ఇష్టం. నీకు తెలుసా పరిసయ్యుడా? నీకు తెలుసా ఈ సుంకరి అలాంటి వాడని నీకు తెలుసా? తెలియకోకుండానే అనేస్తున్నావా? తెలియకోకుండానే అనేస్తున్నావా? సాధారణంగా పేదోళ్ళు ఉంటారు చూడండి, ఆఖరికి తిండి కోసం నకనకలు ఆడిపోతున్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళను పాపులుగా పరిగణిస్తారు చాలామంది. వారిని లెక్క చేయరు, ఛీ 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 అంటూ ఉంటారు. ఒక్కసారి ఆలోచన చేయండి, దేవుని బిడ్డలంగా మనం ఏమి చేయాలి? ఏం చేస్తున్నాం? ఏమి చేయకూడదో అవే చేస్తూ ఉంటే ఈరోజు మారు మనసు పొందాలి. ఈరోజు మారు మనసు పొందాలి. సుంకరుని గురించి పరిసయ్యుడు తీర్పు ఇచ్చేసినట్లు కనపడుతుంది ఇక్కడ. అంటే ఇతరులు దొంగలు, వ్యభిచారులు, అన్యాయస్తులు. చోరులు అన్న దొంగలను ఒకటేనమ్మా. ఇతరులు దొంగలు, అన్యాయస్తులు, వ్యభిచారులు. ఈ సుంకరు కూడా అలాంటి వాడే. ఈ సుంకరు కూడా అలాంటి వాడే అని తీర్పు తీరుస్తున్నప్పుడు ఇప్పుడు 7వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఏముంది? మీరు ఎవరికిని తీర్పు తీర్చవద్దు అని. అంటే ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? యేసునకు విరుద్ధమైన కార్యం చేస్తున్నాడు. క్రీస్తు యొక్క ప్రేమకు విరుద్ధమైన కార్యం చేస్తున్నాడు. యేసునకు వ్యతిరేకమైన కార్యం చేస్తున్నాడు. క్రీస్తు ప్రభువారికి, ఆయన యొక్క ప్రేమకు వ్యతిరేకమైన కార్యం చేస్తున్నాడు. అంతే కదా? నువ్వు ఏ మనిషిని గురించైనా తీర్పు తీరుస్తుంటే క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమకు విరుద్ధంగా తీర్పు తీరుస్తున్నావు అన్నమాట. ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. ఆదికాండం 9వ అధ్యాయం 25వ వచనం చదవద్దు, మీకు అందరికీ బాగా తెలుసు. నోవహుకు 3 కుమారులు. నోవహుకు 3 కుమారులు. ఈ 3 కుమారుల యొక్క పేర్లు షేము, హాము, యాపేతు. షేము, హాము, యాపేతు. ఒక్కసారి ఇది బాగా జాగ్రత్తగా వినండి. షేము, హాము, యాపేతు.
ఈ 25వ వచనంలో ఏముంది? కనాను శపించబడిన వాడై కదా, కనాను శపించబడిన వాడై వాని యొక్క సహోదరి సహోదరులకందరికీ దాసుడగును అని రాయబడింది. ఇప్పుడు ఒకసారి చూడండి, షేము హాము యాపేతులు గురించి చెప్పుతూ ఈ కనాను గురించి ఎందుకు ఈ ప్రస్తావన అని ఆలోచన రావచ్చు. ఈ షేము హాము యాపేతులు ముగ్గురు అన్నదమ్ములండి. వీళ్ళ ముగ్గురు కూడా అన్నదమ్ములు. ఎందుకంటే ఎవరికి తీర్పు తీర్చకూడదు, ఎవరి జీవితాన్ని బట్టబయలు చేయకూడదు, ప్రచారం చేయకూడదు, వారి యొక్క వ్యక్తిగత జీవితంలోనికి తొంగి చూడకూడదు, వారి వీపు వెనకాల మాట్లాడకూడదు. ఈ మాటల గురించి కదా మనం చెప్పుకుంటున్నది. గొప్ప జల ప్రళయం నుంచి దేవుడు నోవహును తప్పించాడు. నోవహు యొక్క కుటుంబమును తప్పించాడు, రక్షించాడు. మిగతా ప్రాణులన్నీ కూడా ఆ జల ప్రళయంలో కొట్టుకొని పోయినాయి. ఆ జల ప్రళయం నుంచి బయటపడిన తర్వాత నోవహు ఒక ద్రాక్ష తోటను వేసుకున్నాడు. ద్రాక్ష తోటను వేసి పండినటువంటి ఆ యొక్క ద్రాక్ష పండ్లను ద్రాక్షారసంగా చేసి తాగాడు. తాగి మత్తిల్లి అనే మాట అక్కడ రాయబడింది. మత్తిల్లి తన గుడారంలో పడుకున్నాడు. అయితే ఆ పడుకుంటున్న తరుణంలో అటు ఇటు దొర్లాడేమో, పడుకున్నప్పుడు అటు ఇటు దొర్లుతాం కదా, అటు ఇటు దొర్లాడేమో ఆ వస్త్రం తొలగిపోయింది. తన మీద ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రము తొలగిపోయింది. షేము హాము యాపేతులు ముగ్గురు అన్నదమ్ములు కదా. ఈ షేము హాము యాపేతులు నోవహు యొక్క కొడుకులే కదా. ఈ మధ్యలో వాడు హాము అనేటువంటి వాడు లోనికి వెళ్ళాడు. లోనికి వెళ్ళి తమ తండ్రి యొక్క దిశములను చూశాడు. చూసిన వాడు చూసినట్లుగా లేడు కదా. చూసినప్పుడు చూసినట్లుగా ఉండం. దాన్నంతా బయలుపరచడానికి, ప్రచారం చేయడానికి ప్రారంభిస్తాం. అతను వచ్చి ఏం చేశాడంటే ఈ షేము యాపేతుకు చెప్పారు. చూడండి, షేము యాపేతుకు చెప్పినప్పుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు వాళ్ళు ఏం చేశారంటే ఒక వస్త్రము తీసుకొని తమ వీపు వెనకాల వేసుకొని అలా వెనకాల గుండా నడుచుకుంటూ వెళ్ళి తమ తండ్రి యొక్క దిశములను కప్పి వచ్చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనేది బాగా అర్థం చేసుకోండి. ఈ నోవహు లేచాడు. లేచిన తర్వాత హాము చేసినటువంటి పని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. అదే పని వాళ్ళకి చెప్పుకోకుండా కదా. ఇప్పుడు తనకు తెలిసింది షేముకు చెప్పాడు, ఆగాడా? యాపేతుకు చెప్తున్నాడు కదా. అంటే ఏం చేస్తున్నాడు? ఒకళ్ళకి, ఇద్దరికి, ముగ్గురికి, వాళ్ళకి, వీళ్ళకి కదా అగ్ని 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 ఎలా వ్యాపిస్తుందో అలా వ్యాపింపచేస్తూ ఉన్నాడు. నీకు తెలిసింది ఒక పొరపాటు, నీకు తెలిసింది ఒక మిస్టేక్, దానిని నువ్వు వెనకాల వెళ్ళి కప్పేసే. కానీ ప్రచారం చేస్తున్నాడు చూడండి, వెల్లడి చేస్తున్నాడు చూడండి. నువ్వు అదే సప్పుడు జాగా బయటికి వచ్చి గబగబా ఏదైనా వస్త్రం తీసుకుని వెళ్ళి కప్పేసేవనుకో అసలు టాపికే ఉండేది కాదు, ఆ సమస్య ఉండేది కాదు. దాన్ని ఏం చేస్తున్నాడు? బయటికి చెప్తున్నాడు. ప్రభువునందు ప్రియులారా, మీ గుండెల్లో మొయ్యగలిగిన భారం ఉంటే మొయ్యండి, దాచిపెట్టేసేయండి, కప్పెట్టేసేయండి, ప్రచారం చేయబాకండి. లేదు, దేవుని సన్నిధిలో కక్కేసేయండి, దేవుని దగ్గర కక్కేసేయండి. అంతేగాని మనుషులకు చెప్పి వివాదములు రేపవద్దు. కేవలం ఆ విధంగా చెప్పినందుకు నోవహు తెలుసుకొని నోవహు శపిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, కనాను ఎవరంటే హాము యొక్క కుమారుడు. మరి కనాను చేసిన తప్పుకు, కనాను చేసిన పాపానికి, క్షమించండి, హాము చేసిన పాపానికి కనాను ఎందుకు శపించబడాలి? కనాను ఎందుకు శపించబడ్డాడు? ప్రభువునందు ప్రియులరా, దీనిని బట్టి తండ్రులకు, క్రైస్తవ తండ్రులకు, తల్లులకు, పెద్దవారికి ఒక హెచ్చరిక. మీరు చేస్తున్న తప్పు
కు మీ పిల్లలు శిక్షను అనుభవిస్తారు. శిక్షను అనుభవిస్తారు. ఎప్పటి వరకు? ఒక తరం వరకు కాదు, తరము దాసానుదాసులు అయిపోతున్నారు వాళ్ళంతే. కనానీయులు వెల్లడి చేసినందుకు నీ బంధువుల విషయాల, నీ రక్త సంబంధికుల విషయాల, తోటి విశ్వాసుల విషయాల, నీ ఇంటి ప్రక్కన ఉన్న వారి విషయాల, గోప్యంగా ఉంచాల్సిన విషయాలు, రహస్యంగా ఉంచాల్సిన విషయాలు, దాచవలసిన విషయాలు ప్రచారం చేస్తున్నారా? అందరికీ పంచిపెడుతున్నారా? జాగ్రత్త, ఆ శాపము మీ తరములు వెంటాడుతుందేమో, మిమ్మల్ని పట్టి పీడిస్తుందేమో. కనుకనే ఆధ్యాత్మిక జీవితంలో సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవనికిని తీర్పు తీర్చవద్దు. ఈరోజు ఒకే ఒక తీర్మానం, ఆ ఒకే ఒక మాట, ఇంకా నేను ఎటు పోలే. ఇంకా చాలా 4 వచనాలు ఉన్నాయి. ఈ 4 వచనాలు కూడా మనం వచ్చే దినాల్లో మనం ధ్యానం చేసుకుందాం. ఈ ఒక్క మాట పాటించండి. ఇంకొక 3వ నెలలో 5వ ఆదివారం వచ్చేంత వరకు నేను ఎవరికీ తీర్పు తీర్చకూడదు. మరొక వ్యక్తిని గురించిన ప్రస్తావన నా నోటమట రాకూడదు. అదే ఒక తీర్మానం. ప్రభువారు చెప్పినటువంటి మాటలు రాజుల హృదయాలను కదిలించినాయి, ధనవంతుల యొక్క హృదయాలను కదిలించినాయి, అధికారుల యొక్క హృదయాలు కదిలించినాయి. మీ హృదయాలను కూడా కదిలిస్తున్నాయి. కానీ మీరు మీ సొంత చిత్తమునకే మనసిస్తున్నారు, కానీ దేవుని యొక్క కదిలింపునకు కదలటలే. ప్రభుని యొక్క నామములో ఒక తీర్మానముతో ఈరోజు ఈ స్థలము నుంచి లెగు